పనులు కూడా అడ్డుకొని కనీసం నువ్వు 40 ఏళ్ల రాజకీయం అంటే ఒక్క డిగ్రీ కాలేజ్ తెచ్చిన మొహమా నీదని అడుగుతున్నాం. మేము తీసుకొచ్చినాం కన్పూర్కి డిగ్రీ కాలేజ్, మేము తీసుకొచ్చినాం రిజర్వాయర్లు, మేము తీసుకొచ్చినాం మొత్తం కూడా ఇవాళ ఉన్న కాలువలు నింపబోతున్నాం. రేపొద్దున నేను తీసుకొచ్చిన ఎత్తిపోతల పథకానికి ఇవాళ కొబ్బరికాయ కొట్టాడట. సిగ్గు శరం ఉండాలి. రాజీనామా చేసి గెలిచి అప్పుడు కొబ్బరికాయ మళ్ళీ అవసరం అనుకుంటే కొట్టు. ఇవాళ కేసీఆర్ మీద మాట్లాడేంత మునగాని కాదు నువ్వు. ఇవాళ నువ్వు ఏం అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నావో జాగ్రత్త బిడ్డ. ఇవాళ మా ప్రజల దయాదాక్షిణ్యాలతో గెలిచినావు, మా పార్టీ జెండాతో గెలిచినావు, మా నాయకుల దగ్గర నుండి టికెట్లు పొందినావు, పైసలు పొందినావు, పదవులు పొందినావు, అధికారం అనుభవించినావు. ఇవాళ నీతులు మాట్లాడితే జాగ్రత్త బిడ్డ. నిన్ను ఎంతవరకు ఎక్కడ చేయాలనో నిన్ను ఓడించడమే కాదు, రాజకీయంగా నువ్వు చివరి దశకు వచ్చినావు. నీ వయసు సహకరించట్లేదనుకుంటే ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ప్రజలు కూడా ఆనాడు మీకు అండగా ఉన్నాం. ఇక్కడ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా జనగామ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గాల ప్రజలందరూ కలిసి నీలాంటి ఊసర వెల్లులకు గోరి కడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మరొక్కసారి మా జనగామ నియోజకవర్గ ప్రజలు కానీ జనగామ జిల్లా ప్రజలకు కానీ వచ్చే ఎన్నికల్లో కూడా ఇటువంటి తొందరగా ఎన్నికలు వస్తాయని చెప్పేసి మీటింగులు పెడుతున్నారు. ఏం చేసిండ్రని ఎన్నికలు పెట్టుకుంటారు? ఇవాళ ఏం చేసిండ్రో తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో మీ అందరినీ పాత్ర పెట్టడం ఖాయం, మీ అందరు కూడా మళ్ళా శంకరగిరి మాన్యాలు పట్టడం కూడా ఖాయం అని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తూ, మన నాయకులు కార్యకర్తలు సంవత్సర కాలంగా ఏ విధంగా అయితే కష్టపడి పనిచేసినరో, ఏ విధంగా లాయల్గా ఉన్నారో అదే విధంగా ప్రజలకు లాయల్గా ఉండాలని, ప్రజల జెండా అయిన గులాబీ జెండాకు లాయల్గా ఉండాలని మీ ద్వారా మా యొక్క నాయకుల్ని కార్యకర్తలందరికీ కోరుతున్నా. మరొక్కసారి అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.